ఎమ్మెల్యే గూడెం సోదరెడ్డి ఆస్తుల అటాచ్. గూడెం మైపాల్ రెడ్డి సార్ పటాన్ చెరువు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీలోకి గెలిచిండు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు అని ఎప్పుడు ఏదో ఒకటి వేసినట్టు. గూడెం మైపాల్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు. ఆయన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి, ముగ్గురు అన్నదమ్ములు. అయితే ఆ గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే కాబట్టి డైరెక్ట్ ఇన్వాల్వ్ కాడు ఇలా, ఇది తమ్ములతోటి చేపిస్తుండు. అంటే ఆయన భాగస్వామ్యం కూడా ఇల్లు ఉంది. ఈ ముగ్గురు పాట్నాలో మన రాష్ట్రం కాదు, పాట్నా బీహార్. అయితే ఇక్కడ కూడా ఉన్నాయి అన్న, హైదరాబాద్ కూడా జరిగింది, పాట్నాలో జరుగుతుంది, హైదరాబాద్ లో జరుగుతుంది. మొత్తం మీద గూడెం మైపాల్ రెడ్డి ఒక గూరు పుటాన్ చేసిండు. ముగ్గురు అన్నదమ్ములు త్రిమూర్తులు దోసుకోవడం ఇదంతా కూడా. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు గెలిచిండు, దందాలు చేసిండు ప్రభుత్వం అన్నతోటి. ఇప్పుడు కాంగ్రెస్ లో పోయింది ఏంటంటే రేవంత్ రెడ్డి మీద ప్రేమ కాదు, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ కాదు, ప్రజల మీద ప్రేమ కాదు. ఈయన ఆస్తులు దందాలు చేసేటువంటి దొంగ పనులన్నీ కూడా ప్రభుత్వంలోకి వస్తే దాని మీద ఎంక్వైరీ ఉండదు అనేటువంటిది రేవంత్ రెడ్డి ఇష్టపెట్టారు. నన్ను బీఆర్ఎస్ లో ఉంటే ఎట్లన్నా జైలుకు పంపిస్తారేమని ముందే చదువుకొని గూడెం మైపాల్ రెడ్డి వీళ్ళకి జంపాడు, కాంగ్రెస్ లోకి జంపాడు. ఇక ఇంకా ఆయన నిన్న ఈడీ వాటిని జప్తు చేసింది. 80 కోట్ల ఆస్తిని వీళ్ళకి సంబంధించినటువంటి బినామీల పేరు మీద ఉన్నాయి. వీళ్ళ పేరు మీద లేవాట, వీళ్ళు దొంగలల్లా దొంగలు, నెంబర్ వీళ్ళు దొంగలు అంటే ఎవరు దొరకని దొంగలు. ఎందుకంటే వీళ్ళు ఏం చేసినా వీళ్ళ పేరు మీద ఉండదు, బినామీల పేరు మీద. ఒకసారి చదువుదాం. అక్రమ మైనింగ్ కు పాల్పడినట్టు గుర్తింపు. రైట్, 300 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు వెల్లడి. ఏం జరుగుతుంది మరి? పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వారి బినామీలకు చెందిన 80.05 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు తాత్కాలికంగా జప్తు చేశారు. ఇతరులకు కేటాయించిన క్వారీ ప్రాంతంలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మైనింగ్ కు పాల్పడ్డారని ఈడీ అధికారులు వెల్లడించినట. ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో 39.08 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ ద్వారా 300 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఇప్పుడు బాగానే ఈడీ వాళ్ళు వచ్చినట్టే బీజేపీ వాళ్ళు ఫోకస్ పెట్టినట్టు నాకు తెలిసి ఆడిస్తారు. ఈ దొంగలే కదా, ముగ్గురు దొంగలే. ఆయన ఎమ్మెల్యే అయిండు, ఈయన ఎమ్మెల్యేనో చేస్తారు నాకు తెలిసి, చేస్తారు. పైసలు మస్తున్నాయి కదా, కాంగ్రెస్ పార్టీలో కామన్ అది. తీసుకొని పైసలు ఇస్తే కార్పొరేషన్ చైర్మన్ అని ఇస్తారు, లాస్ట్ జిల్లా పరిషత్ చైర్మన్ నాకు తెలిసి సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పోటీ పడుతున్నారు. సో ఇట్లా ఇష్టారీతిలో సంపాదించుకుంటున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి పోతున్నారు, అయిపోతుంది, రక్షణ పొందుతున్నారు, వాళ్ళ దందాలు కొనసాగుతున్నాయి. పేదోడు పేదనే ఉంటున్నాడు, డబ్బులున్నాడు ఇంకా డబ్బులున్నోడిగా మారుతున్నారు. ఆయన మీద చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో జైలుకే పంపించాలి ఒకసారి, ఇంకోళ్ళు అట్లా వేయకుండా. రైట్.